నాలాయిర దివ్య ప్రబంధంలోని తిరువాయిమొళి అనే రచనను నమ్మాళ్వారు రచించారు. 1102 పాశ్రములు ఉన్న ఈ తిరువాయిమొళి నాలాయిర దివ్య ప్రబంధంలో 110 పాశ్రములు ఒక్కొక్క పత్తుగా 10 పత్తులతో నిండి ఉన్నది. నమ్మాళ్వారు ప్రతి పత్తులోనూ ఒక్కొక్క రకమైన అభిప్రాయమును చెప్పుకుంటూ వచ్చారు. ఇంతకుముందు 5 పత్తులను చూశాము. ఇప్పుడు 6వ పత్తులో నమ్మాళ్వారు మనకు ఆ స్వామివారి దివ్యపాద పద్మములను నమస్కరిస్తూ నువ్వు తప్ప రక్షించేవారు ఎవరు లేరు అని ఆ స్వామిని శరణు వేడుకోమని చెబుతూ మానసిక పరిపక్వ స్థితిని ఈ పత్తులో చూపిస్తున్నారు. అంతేకాదు ఈ పత్తులో మంచి చెడు రెండు కూడా ఆ స్వామియే అని వివరిస్తున్నారు. 3 రోజుల నుంచి తిరువాయిమొళి 6వ భాగంలోని 6వ పత్తులోని 6 భాగములను చూశాము. ఈరోజు తిరువాయిమొళి 6వ పత్తులోని 7, 8 భాగములను చూద్దాము. తిరువాయిమొళి 6వ పత్తులోని 7వ భాగము. మొదటి పాశ్రం. ఉన్నం షోరం పరుగు నీరు తిన్నం వైతిలయ్యం ఎల్లాం கண்ணன் பெருமான் என்றென்றே கங்கள் நீர் கள்ளுமல்கி மண்ணினுள்ளவன் சீர் வளமிக்க அவன் ஊர் வினவி தென்னம் என் நீளமான் ஊர் புக்கும் ఊరు తిరుకోళూరే. మనము తినే ఆహారము, తాగే నీరు, నమిలే తాంబూలము అన్నీ కూడా స్వామివే అని అనుకుంటూ ఆ స్వామి కళ్యాణ గుణ సంపదలు నిండి ఉన్న ఊరి గురించి అడుగుతూ చిన్నది అయిన నా కూతురు కన్నులలో నీరు నింపుకుని చేరుకునే ఊరు ఖచ్చితముగా ఆ తిరుక్కోవలూరు అనేమో. రెండవ పాశ్రం. ఊరుం నాడుం ములకముం తన్నై పోల్ అవనుడయ్యా பேரும் தாளுகளுமே விதத்தா கற்புவானிடரி ஷேரு நல்வளம் ஷேரு பலனா திருக்கோளூரக்கே பொருங்கல் உரை ஈరు కొడియేను కొడిబూవేకలే. పాపాత్మురాలిని ఈ లోకములోని అన్ని ఊర్లలోనూ దేశములలోనూ తనవలే ఆ స్వామి పేర్లనే తలుచుకుంటూ నీతిగా ఉన్నారు అని భ్రమించి నా కూతురు నిండు సంపదలతో నిండి ఉన్న చెరువుల తిరుక్కోవలూరునకే వెళ్ళి ఉంటుందేమో. చెప్పండి చిలకల్లారా. మూడో పాసం. பூவை பைங்கிளிகள் வந்து தூத்தை பூம்பொட்டில்கள் யாவையும் திருமால் திருநாமங்களே கூவியள்ளும் என் பாவை போயினி தன் பலனா திருக்கோளூரக்கே கொவை வாட வாயா தொடுப்பா மலை கொன்னடு என் செய்யுங்களோ. ఈ గోరు వంకలు, ఈ పచ్చని చిలకలు, ఈ బంతిపూల సజ్జ, ఈ గిన్నెలు అన్నిటినీ విడిచిపెట్టి ఆ శ్రీయప్పతి పేర్లనే తలుస్తూ తరించాలి అని నా కూతురు తన పండు వంటి పెదవులు అదురుతుండగా చల్లని కన్నులతో వర్షించే కన్నులతో చల్లని చెరువుల తిరుక్కోవలూరునకే వెళ్ళినదేమో. నాలుగో పాశ్రం. கொல்லை எம்பருகளோ குடம் மிக்க நல் எம்பருகளோ சில்லை வாய் விண்டுகள் ஆயல் சேரியுள்ளாரும் எல்லே செல்வம் மல்கி அவன் கிடந்த திருக்கோளூரக்கே மெல்லிடை நுடங்கா ఇళమాన్ செல்லమే వినలే. పనికి మాలిన పలుకులు పలికే ఇరుగు పొరుగు వారి మాటలు విని చిన్న లేడికోన వంటి నా కూతురు తన సన్నని నడుము వణుకుతుండగా నిక్షేప విదాయ స్వామి పవళించిన ఆ తిరుక్కోవలూరునకే వెళ్ళినదేమో. అయ్యో. ఐదో పాశ్రం. மேவி நைந்து நைந்து விளையாடல் ஒராளென் சிறு தேவி போய் நீ தன்னு திருமால் திருக்கோளூரில் பூவி అలుబొళిలం தடமும் அவன் கோயிலும் கண்டு అవి ఎల్లుకొలిరా అంగనే ఒకక్కుం గొల్లిండ్రే. ఎక్కడికి కదలని నా చిట్టి తల్లి ఆ స్వామిపై విరహపు తాపముతో చెరువుల చుట్టూ పూల తోటలున్న తిరుక్కోవలూరులోని శ్రీయప్పతి ఉన్న దేవాలయములను చూస్తూ తన మనస్సును చల్లబరుచుకోగలదా? ఆరో పాశ్రం. ఇండ్రు ఎనకు వతవాతు అకండ్రా ఇళమానినిపోయి தென் திசை தெலமத்தமானையா திருக்கோளூரக்கே சென்று தந்திருமால் தா திருக்கண்ணம் செவ்வாயும் కండు నిండ్రు నిండ్రు నెయ్యం నెడుం గంగలు పనిమల్లుకవే. విశాలమైన కన్నులలో నీరు నింపుకొని
ఒంటరిగా వెళ్ళిన లేడికోన వంటి నా కూతురు దక్షిణ దిక్కున తిలకము వలె ఉన్న తిరుక్కోవలూరునకు వెళ్ళి ఆ శ్రీయపతి యొక్క అందమైన కన్నులను, ఆ ఎర్రటి నోటిని భక్తి పారవస్యముతో చూస్తూ ఆ స్వామిలో కరిగిపోతుందేమో. 7వ పాసురం. మల్కు నీరు కన్నొడు మైయలు ఒత్త మనత్తనలాయ్ అల్లు నన్ బకలం నెడుమాలి என்று அழைத்து இனிப்போய் செல்வ மல்கி அவனிகிடந்த తిరుకోళూరక్కే ఒల్కి ఒల్కి నడందో ఎంగనే బొగొంగోల్ రోషిందే. కన్నీళ్లు నిండిన కన్నులతో భ్రమపడుతున్న మనసుతో రాత్రనక పగలనక ఓ మోహనాకారా అని అంటూ పిలుస్తూ నీరసంతో వంగిపోయిన నా కూతురు ఐశ్వర్యవంతుడు అయిన ఆ స్వామి పవళించిన తిరుక్కోవలూరునకు నడుచుకుంటూ వెళ్ళగలదా? 8వ పాసురం. ఒషిందా నిన్నీడై మేల్ కయ్యై వైతూ నొందు నొందు కషిందా నెంజినళాయ్ కண்ண నీర్ తుళంబ చెల్లుంగొల్ ఒషిందా వన్ మలరాళుగొళునరు తిరుక్కోళూరక్కే కషిందా నెంజినళాయ్ ఎమ్మై నీత్తాయంగా అరిగయ్యే. ఆర్తి నిండిన హృదయముతో కన్నీళ్లు నిండగా వంగిన సన్నని నడుముపై చెయ్యి వేసుకుని అందరినీ వదిలిపెట్టి వెళ్ళిన నా కూతురు వాడిపోని పువ్వులలోని లక్ష్మీదేవికి భర్త అయిన ఆ శ్రేయపతి ఉన్న తిరుక్కోవలూరునకు చేరగలదా? 9వ పాసురం. காரியம் நல்லன கள்ளாவை காணில் என் கண்ணனுக்கு என்று ஈரி ஆயிருப்பாள் இது எல்லாம் கிடக்காயன் போய் சேரி பல்கள் பழித்து உயுரைப்பா திருக்கோளூரக்கே நேரிலை நடந்த ஆள் எம்மை ஒன்று நினைத்திலே. కనిపించిన ప్రతిదీ నా కృష్ణుడికే అని అంటూ తన మనసంతా ఆ స్వామినే నింపుకొని అందముగా అలంకరించుకున్న నా కూతురు అన్నిటినీ కాదనుకుని ఒక్కసారైనా మన గురించి ఆలోచించుకుంటూ ఊరి వారందరూ తప్పుపట్టే విధముగా ఆ తిరుక్కోవలూరునకే వెళ్ళినట్లున్నది. 10వ పాసురం. நினைக்கிலேன் தெய்வங்காள் நெடுங்கள் இளமானி போய் அனைத்து உலகமுறை யாரவிந்தாலோசனனை திணைத்து அனையும் விடாள் அவன் சேர் திருக்கோளூரக்கே மனை கூவான் బలియు నినయ్యాలు చెల్ల వైతనాలే. ఓ దేవతలారా, మాసిపోని మచ్చ వస్తుంది అని తెలిసినా ఆ స్వామి ఉన్న తిరుక్కోవలూరుకు వెళ్ళిన విశాలమైన కన్నుల నా కూతురు సకల లోకములలోనూ నిండి ఉన్న కమలాక్షుడిని క్షణమైనా వదలకుండా ఉండగలదా? 11వ పాసురం. வைத்தமானிதியா மதுசூதனையே வைரத்தி கொத்து அலர்வலில் சோழ் குருகூர் ஷடகோபன் சொன்னா 10 நூத்தள்ளு வைப்பத்து அவன் சேர் திருக்கோளூரக்கே சித்தும் வைத்து உரைப்பார்ది కల్వనులకు ఆళ్వారే. గొప్ప నిధి అయిన మధుసూదనుడినే తలుస్తూ నిక్షేప విదాయ స్వామి ఉన్న తిరుక్కోవలూరు గురించి గుత్తులు విచ్చిన తోటలు చుట్టిన కురుకాపురి నగరంలోని శటగోపులు చెప్పిన అర్థవంతపు 1000 ద్రవిడ పాశ్రములలో ఈ 10 పాశ్రములను చదవగలిగిన వారు గొప్పవారు అగుదురు. తిరువైమళ్ళి 6వ పత్తులోని 8వ భాగం. పొన్నులకు. 1వ పాశ్రం. పొన్నులకు ఆళిరో பூம்ன புவனி முழுது ஆளீரோ நன்னல புள்ளிங்கால் வினையாட்டியே நான் இறந்தேன் முன் உலகங்கள் எல்லாம் படைத்தா முகில் வண்ணன் கண்ணன் என் நமங்கொண்ட பிராను తనకు ఎన్ నిలైమై ఉరైతే. ప్రేమైన పక్షులారా, నేను మిమ్మల్ని అర్థిస్తున్నాను. ఇంతకుముందు ఈ లోకములు అన్నిటినీ సృష్టించిన మేఘవర్ణుడు నా మనసును దోచుకున్న అందమైన శ్రీకృష్ణుడికి పాపిష్టిదాని నా గురించి వివరముగా చెప్పి ఆ వైకుంఠముతో పాటు మొత్తం ఈ బ్రహ్మాండమునంతా ఏలుకోరా. 2వ పాసురం. மை அமர்வாள் நெடுங்கண் மங்கை மாறு மும்பு என் கை இறைந்தூனை அமர் எண்ணி அடிசில் நிச்சல் பாலொடு மேவீரோ கை அமர் சக்கரத்து என் கனிவாய் பெருமானை கண்டு மை அமர் காதல் சொல்லி கிளிகாలు విరైందు ఓడి వందే. ఓ పచ్చని చిలుకల్లారా, చేతిలోన చక్రము కలిగిన పండు పెదవి స్వామిని చూసి ఈ శరీరముతో నేను పడుతున్న బాధను చెప్పి వెంటనే పరిగెడుతూ వచ్చి పెద్ద పెద్ద కాటుక కన్నుల అందమైన నా నెచ్చిలల ముందు నా చేతిలో ఉన్న మధురమైన పాయసమును ప్రతిరోజు మీరు తిని వెళ్ళరా.
మూడవ పాసరం. ஓடி வந்து என் குழல் மேல் ஒளி மாமலர் ஊத்தீரோ கொடிய வண்டி நங்காள் குருநாடுடை அவைவர் கட்காய் ஆடிய ஆமானெடுந்தேர்வடை நீரிழா செத்தாபிரான் சோடே அதன் துளపం ఉండ తూమతువాయ్ కల్గొండే. ఓ తుమ్మెదలారా, పాండవులు ఐదుగురి గురించి కదిలే పెద్ద రథముతో కురు సైన్యమును భస్మము చేసిన స్వామి, ఆ భగవానుడు ధరించిన చల్లని తులసిలోని తేనెను త్రాగిన స్వచ్ఛమైన నోటితో మీరు పరిగెడుతూ వచ్చి నా కొప్పుపై విరిసిన పువ్వులలోని తేనెను త్రాగి వెళ్ళరా. నాలుగో పాసరం. தூமதுவாயகள் கொண்டு வந்து என் முல்லைகள் மேல் தொம்பிக்காಳು ஊமது உண்டா செல்லில் வினையை போய் ஷைது அகன்றா மாமதுவார் துளாய் முடி வானவர்கோனை கண்டு யாமதுவோ తక్కవారు ఎన్న వేండుం గండీర్ నుంగట్కే. మొల్లలపై వాలిన తుమ్మెదల్లారా, పాపాత్మురాలిని అయిన నాకు కనిపించకుండా నన్ను కలిసి వదిలి వెళ్ళిన స్వామి, మధురమైన మధువు కారే చల్లని తులసిని కిరీటముగా ఉన్న స్వామిని చూసి వచ్చి నా పూలలోనే తేనెను త్రాగి వెడుతూ నీకు వారు తగినవారే అన్న ఒక్క మధురమైన మాటను చెప్పి వెళ్ళరా. ఐదో పాసరం. நுங்கட்கு யான் உரைகேன் வம்மின் யான் வளரத்தா கிளிகாಳು செங்கண் புல் ஓரந்து வந்து வினையினை என் நெஞ்சம் கவரந்து செங்கண் கருமுகிலை செய்யவாய் எழும் கற்பகத்தை ఎంగు చెండ్రాకిలం గండు ఇదివో తక్కవారు ఎన్మినే. నేను పెంచిన ఓ బంగారు చిలకల్లారా రండి, నేను మీకు కూడా చెబుతున్నాను. ఎర్రని కన్నుల గరత్మంతుడిని నడుపుతూ వచ్చి పాపాత్మురాలిని అయిన నా మనసును అపహరించిన స్వామి, నల్ల మబ్బు వలె ఉండే స్వామి, ఎర్రని నోరు ఎర్రని కన్నుల అందమైన కల్పవృక్షమును ఏదో విధముగా వెళ్ళి చూసి వచ్చి నేను చేస్తున్నది సరి అయినదే అని నాతో చెప్పరా. ఆరవ పాసరం. என் மின்னூல் மார்வன்க என் கரும் பெருமான் என் கண்ணன் தன்மண்ணு நீழ்கடல் மேல் தன் துளாய் நமக்கு அன்றி நல்கான் கண்மெங்களா என்றோ உம்மையான் கர்பியா வைத்தா மாத்தம் சொல்லி சென்மெங்கள் தீவினை ஏன் வளரத்தா சிறுபూవైకలే. ఆరో పాశ్రం యొక్క అర్థము. మహాపాపము చేసిన నేను పెంచిన చిట్టి గోరువంకల్లారా, నేను మీకు నేర్పిన చిట్టి పలుకులతో వెలిగే జంజపు వక్షపు స్వామి ఆ శ్రీకృష్ణుడు తన నిండైన దివ్య పాద పద్మములపై ఉన్న చల్లని తులసిని మనకు ఇచ్చేటట్లు చెయ్యరా. ఏడో పాశ్రం. பூவைகள் பொல் நீரத்னன் பொண்டரீகங்கள் போலும் கண்ணன் யாவையும் யாவருமாய் நின்ற மாயன் என்னாளை பிரான் மாவைவல் வாய் விளந்தா மதுசூதர்க்கு என் மாத்தம் சொல்லி பாவைகள் தேரே వినయాటి ఏన్ భాషరనే. ఓ బంగారు బొమ్మల్లారా, తెల్లు పూల రంగు కలిగిన పద్మముల వంటి కన్నుల మాయాలోలుడు చేతనాచేతనములై ఉన్న చక్రధరుడికి, భయంకరమైన గేసి నోటిని చీల్చిన మధుసూదనుడికి, పాపాత్మురాలిని అయిన నేను బాధపడుతున్నాను అని ఒక్క మాట అయినా చెప్పిరారా. ఎనిమిదో పాశ్రం. పాసు అరైతి వినయే నేనై ఓళి నైవేన్ ஆஷு ஆரோதோவி வெள்ளை குரக்கே எருள் செய்து ஒரு நாள் மாஷு அருணீல ஜொடர்முடி வானவர்கோனை கண்டு ஏஷு అరుణమ్మై ఎల్లాలు మరునోకిలల్ పేరత్తు మత్తే. పాపాత్మురాలిని అయిన నేను వివసనై ఇంకా ఇలా ఎంతకాలము బ్రతకను. ఏమచ్చాలేని తెల్ల రెక్కల కొంగ, నాపై దయ చూపవా. మాయని నల్ల రంగు కలిగిన స్వామిని, వెలుగుతున్న కిరీటపు దేవాది దేవుడిని చూసినప్పటి నుండి స్వచ్ఛమైన నా మంచి మనసుతో నేను వేరొకరిని చూడలేకపోతున్నాను. తొమ్మిదో పాశ్రం. పేరత్తు మత్తు ఓర్களை கண்வினையாட்டி ஏன்னானோ அன்று இல்லேனு நேர்திரை மேல் உலவீரை தேரும் பூதாவினங்காள் கார்திரள் மாமுகில் போல் கண்ணன் விண்ணவர்கோனை கண்டு வார்த்தைகள் கொண்டு அருளி உரை ஈர்வைக்கல் வந்துருందే. నీటి అలలపై ఆహారమును వెతుకుతూ తిరుగుతున్న పెద్ద పెద్ద కొంగల్లారా,
నాకంటూ ఒక్కటి కూడా లేని పాపాత్మురాలిని అయిన నన్ను నువ్వు తప్ప వేరొకరు రక్షించేవారు లేరు అని అంటూ నేను చెప్పిన మాటలను దయతో నా స్వామికి వెళ్ళి చెప్పిరారా. 10వ పాసురం. வந்திருந்து உம்முடையாமனை சேவலும் நீரும் எல்லாம் அந்தரம் ஒன்றுமின்றி அலர் மேல் அசையும் மன்னங்காள் எந்திருமார்வர்க்கு என்னை என்னவாறு இவள் காண்மினென்று மந்திரத்து ஒன்று உணரத்தி உரை మరుమాదంగళే. ఏ బాధ లేకుండా పూలపై తిరుగాడుతున్న ఓ హంస జంటల్లారా, మీ గురించి ఈమె ఏ విధముగా పరితపిస్తున్నదో చూడండి అని ఆ లక్ష్మీ వల్లభుడికి రహస్యముగా చెప్పి ఆ స్వామి బదులుగా ఇచ్చిన మాటలను తీసుకుని వచ్చి నాతో చెప్పరా. 11వ పాసురం. மாத்தங்களாயந்து கொண்டு மதுசூதனாபிரான் அடிமேல் நாத்தங்கொள் பூம்பொழில் சோழு குருகூரஞ்சடு கோபன் சொன்னா தோத்தங்களாயிரத்தொள் இவையும் ஒருவத்தும் வல்லார் ஊத்தங்கள் நுண்மலர் போல் ஒரு காநீரு పల్నీరాయే. మధుసూదనుడి దివ్యపాద పద్మముల గురించి చెప్పిన మాటలను పరిమళించే పూల తోటలు చుట్టిన కొరుకాపురి నగరంలోని శటగోపులు చెప్పిన అర్ధవంతపు 1000 ద్రవిడ పాశ్రములలోని ఈ 10 పాశ్రములను అర్థం చేసుకుంటూ చదవగలిగిన వారు నీటి చలమలందు ఉన్న సన్నని ఇసుక రేణులు కరిగి నీరైపోవునట్లుగా కరిగిపోయేదరు.